సమాధానం ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ మీటింగ్ లో 14 అంశాలతో కూడిన అజెండాకు ఆమోదం తెలిపింది. సూపర్ 6 స్పీడ్ పెంచుతున్నట్టు తెలుస్తుంది. రాబోయే అకాడమిక్ ఇయర్ కి అంటే రాబోయే మరొక 6 నెలల్లో లేదా 3 నుంచి 6 నెలల్లో టోటల్ గా ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి సమగ్ర నివేదిక కూడా ఇవ్వాలి అంటూ కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. బాలకోటి గారు సూపర్ 6 హామీలన్నీ కూడా మేము నెరవేరుస్తామని చెప్తున్నారు, బానే ఉంది. కాకపోతే ఈ సూపర్ 6 హామీలకు సంబంధించి నిధుల కేటాయింపు ఎలా అనే ప్రశ్న సామాన్య ప్రజల్లో కూడా మెదులుతుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ఆర్థికంగా 10 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పుల్లో ఉన్న నేపథ్యంలో ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడున్న రాష్ట్ర స్థితిగతులకు అనుగుణంగా మనం మాట్లాడాలి అంటే మన దగ్గర డబ్బులు లేవు, ఖజానా ఖాళీగా ఉంది, కొంత సమయం పడుతుంది అని కూడా ఆయనంతటా ఆయన స్వయానా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు సూపర్ 6 అమలు అంటున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద అధిక భారం పట్టడం తప్పనిసరి. మరి నిధుల సమీకరణ పరిస్థితి ఏంటి? మేడం గారు నమస్తే. నమస్కారం అండి. శ్రీనివాస్ చౌదరి గారికి అలాగే సైదా గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. జై భీములు. మీకు కూడా అండి. కూటమి ప్రభుత్వ విజయంలో సూపర్ 6 పథకాలు హామీలు అనేది కూడా ప్రధానమైన అంశం. అవును. అభివృద్ధి శాంతి భద్రతతో పాటు ఆనాడు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో వాడవాడ పల్లె పల్లె ప్రతి సభలో కూడా చెప్పిన మాట సూపర్ 6. అందులో ప్రధానమైన అంశం పెన్షన్ల పంపిణీ, దాన్ని నెరవేర్చారు. నెలకు 2,300 కోట్ల రూపాయల పెన్షన్ల పంపిణీ భారమైనా కూడా ఇచ్చేస్తున్నారు సకాలంలో. అంటే దాదాపుగా సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు పెన్షన్ భారమే ఉంది. రెండోది గ్యాస్ సిలిండర్ సంబంధించిన పథకం శ్రీకారం చుట్టారు. ఇక మిగిలింది తల్లికి వందనం, రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ, నిరుద్యోగుల వృత్తి, 50 ఏళ్ళకి ఏదో పెన్షన్, ఇలాంటి పథకాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అయితే వీటి మీద అయితే దృష్టి పెట్టారు, చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఈ సూపర్ 6 అనేది చంద్రబాబు నాయుడు గారికి ఒక సూపర్ టార్గెట్, ఒక పెద్ద టాస్క్. నిజానికి ఏంటంటే అటు బౌల్ వేసేవాడు లేడు, ఫాస్ట్ బౌలర్ లేడు, స్పిన్నర్ లేడు, ఎవడో లేడు. అయినా కూడా దీన్ని ఫుల్ఫిల్ చేయాల్సిందే. అప్పుడు ప్రజలే బౌలర్లు అవుతారు. బాల్ వేసేవాళ్ళు అంటే ప్రజల బౌలర్లు అవుతారు. కొట్టకపోతే వాళ్ళు బాల్ వేస్తారు. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రజలు ఇవ్వమని అడిగితే ఇచ్చిన హామీలు కావు. మీరు 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు అన్నారు, 1,00,000 కాదు 10 లక్షల అప్పులు అయినా సరే సంక్షేమ పథకాలు ఇచ్చి తీరాల్సింది, అభివృద్ధి చేసి తీరాల్సింది, శాంతి భద్రతలు అమలు చేసి తీరాల్సిందే. నేను ఎవరి మీద కక్ష దాల్చను, కక్షపూర్తి రాజకీయాలు నేను చేయనంటే కక్షపూర్తి రాజకీయాలు చేయమని ఎవరు అనలా. కక్షపూర్తిగా హత్యలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయమని అడుగుతున్నాం. ప్రభుత్వాన్ని హ్యాండ్స్ అప్ అనాలి, హ్యాండ్స్ అప్ అని అనకూడదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా 7 మాసాల్లో ఎంతమంది వైసీపీ నాయకులను అరెస్ట్ చేసింది? ఒకే ఒక్కరిని అరెస్ట్ చేసింది. నందిగామ సురేష్ ని అరెస్ట్ చేసింది. ఇంకా ఏ ఒక్క వైసీపీ నాయకుని అరెస్ట్ చేసింది. అందరూ కోర్టులకు వెళ్తున్నారు, బెయిల్ తెచ్చుకుంటున్నారు, ముందస్తు బెయిల్ హైకోర్టుకు, సుప్రీంకోర్టు. నిన్న కూడా పేర్ని నాని గారి నిన్న కూడా పేర్ని నాని గారి భార్య మున్సిపల్ చైర్మన్ గా ప్రభుత్వ వాహనంలో వచ్చింది. ఓ 10 మంది అనుచరులు వచ్చారు, వాళ్ళ ముందే విచారణ జరిగింది. మరి విచారణ అలా జరుగుతున్న సంగతి నాకు తెలియదు. గత ప్రభుత్వం వాళ్ళ జరగల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విషయంలో. అంటే ఇది పెళ్లి భోజనానికి వచ్చినట్టుగా, వివాహ కార్యాలకు వచ్చినట్టుగా. దీన్ని ఏమవుతుందంటే ప్రజలు చూస్తారు, ప్రజలు ఈ తారతమ్యాన్ని చూస్తారు. చట్టం అందరికీ సమానమే, చట్టం ఎవరికి చుట్టం కాదన్నాం కదా. ఇక్కడ కుక్క పిల్లలాగా ఉంగోవటం, ఇక్కడ బౌబో అని మరొకటం, ఇవన్నీ కూడా తేడాలు చూస్తారు. అందుకని నేను కూటమి ప్రభుత్వాలు కూడా అడుగుతున్నాను. నేను అడిగేది ఏంటంటే అసలు రాష్ట్రంలో ఎంతమంది తెలుసు తెచ్చిపోయారు లెక్కలన్నా చెప్పండి. ఎంతమంది మహిళల మీద మానభంగాలు జరిగిందో లెక్కలు చెప్పండి, లెక్కలన్నా తెలుసుకుంటాం. మాకు తెలిసిన లెక్కల కంటే ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఇదిగో ఇంతమంది వచ్చారు, ఇంతమందిని చంపారు అని అన్న చేయండి. ఎంతో మంది మానహనన జరిగింది. అయినా సరే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఏ హామీ నిలబెట్టుకుందో ఆ హామీలని అమలు చేసి తీరాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు అస్త్రం ఇదే. ఆయన అభివృద్ధి గురించి మాట్లాడు, ఎందుకంటే ఆయన చేయలేదు కాబట్టి.
శాంతి భద్రత గురించి మాట్లాడదు, ఎందుకంటే ఆయన చేయలేదు కాబట్టి. ఆయన మాట్లాడేది ఒకటే, నేను 9 నవరత్నాలు నొక్కాను కాబట్టి నీకు 15,000, నీకు 15,000, నీకు 30,000 ఏ తారక మంత్రం చేస్తాడు. అయినా సరే సాధకులున్నా, బాధలున్నా, భరోసా ఉన్నా తప్పనిసరిగా ప్రజలు చైతన్యవంతం చేసుకుంటూ ఉండ ఆర్థిక బాధలు చెప్పుకుంటూ, రేపు కేంద్ర ప్రభుత్వం 10,000 ఇచ్చిందనుకోండి, రైతు భరోసా కింద వీళ్ళు 10,000 వేసుకొని 20,000 రూపాయలు అమలు జరపవచ్చు. 2 బిడ్డలకు ఇస్తామన్నారు. ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలు తప్పనిసరిగా మనం మంచి మనసుతో కనుక ప్రజలకు చెప్తే రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరిగా అర్థం చేసుకుంటారు. శ్రీనివాస్ చౌదరి గారికి కూడా తెలుసు. ఎందుకంటే ప్రజలు ఆ విధంగా చైతన్యం చేయాలి. అంతే తప్ప మనకు అప్పులు ఉన్నాయి కాబట్టి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు దూషేశాడు కాబట్టి, తినేశాడు కాబట్టి నేను ఇవ్వను అని కనుక వెనకపోతే మాత్రం ప్రజలందరూ మళ్ళీ బాల్ వేసేస్తారు, వాళ్ళే బౌన్సర్లు అయిపోతారు, వాళ్ళే రెఫరీలు అయిపోతారు. ఎందుకంటే రాజకీయ వ్యవస్థను అలా తెచ్చాం మనం ఏంటంటే సంక్షేమం అనేది తాత్కాలికమైన ఉపశమన, అభివృద్ధి శాశ్వతమైన ఉపశమన. అభివృద్ధి చేయాలి. ఒక పక్క అభివృద్ధి అంటే ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, రాష్ట్ర ప్రగతి, ఒక సుదీర్ఘమైన ప్రక్రియ, నిర్విరామమైన ప్రక్రియ. సంక్షేమ పథకాలు ప్రజల్ని తాత్కాలికమైన ఉపశమనం కోసం. ఇప్పుడు ఈ రోజున మీరు రైతు భరోసా కింద ఒక రైతుకి 20,000 ఇచ్చారనుకోండి, హ్యాపీ. అమ్మఒడి కింద 10,000 రూపాయలు ఇచ్చారు, 15,000 రూపాయలు ఇచ్చారనుకోండి, సంతోషం. ఇప్పుడు అంటే వాళ్ళు నిబంధనలు పెట్టకుండా ఎవరు ఇప్పుడు ఉన్న వాళ్ళందరికి ఇస్తారేంటి? ఎందుకు ఇస్తారు? ఇప్పుడు నేను ఏదో సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నా, నేను రైతుని, నా రైతు భరోసా ఎగిరిపోయింది, నేను ఎస్సీని, 200 యూనిట్ వరకు ఇంత ముందు ఛాన్స్ ఉండేది, అది కూడా ఎగిరిపోయింది. ఇలా నిబంధనలు పెడతారు. కారు ఉంటే ఇవ్వరు కదండి, మరి కారు ఉంటే ఇవ్వరు కదా, కారు కొనుక్కొని మెయింటైన్ చేసే వాళ్ళకి సంక్షేమ పథకాలు అవసరం లేదనేది కారే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు 2 బైకులు కొనుక్కున్నా కూడా ఇవ్వాల. పిల్లగాడికి ఒక బైకు, తండ్రికి ఒక బైక్ ఉంటే ఎత్తవసరం రేషన్ కార్డు పథకం అవన్నీ పెడతారు వాళ్ళు. ఇల్లు పెడతారు, వాళ్ళు పెడతారు. అలాగనే ఇవ్వండి, అందరికి ఇవ్వమని మనం. కనీసం ఆ లబ్ధిదారుడి కన్నా అందిద్ది, కానీ పథకం నుంచి వెనక్కపోకూడదు. అమలు చెయ్యలేదనే మాట మాత్రం చంద్రబాబు నాయుడు గారికి రాకూడదు. నాయకుడు అంటే విశ్వసనీయత ఉండాలి. నాయకుడు అంటే మాట అన్న తర్వాత తప్పనిసరిగా నెరవేర్చి తీరాలి. ఇబ్బందులు ఉన్న మాట యథార్థమే. ఆ ఇబ్బందుల్ని అర్థం చేస్తూనే అమలు చేయాల్సింది తప్ప వేరే పరిస్థితి లేదు. ఎందుకంటే యుద్ధంలో వాళ్ళు చెప్పింది వాళ్ళే కాబట్టి వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. ప్రజలు ఏం చేస్తారంటే 6 నెలలు చూస్తారు, ఇంకొక 6 నెలలు గడిచిన తర్వాత ఏముందంటే చేతగాని ఉండు అంటారు. మనం ఇవ్వలేకపోతే చేతగాని బాలకోటయ్య, చేతగాని శ్రీనివాసరావు, చేతగాని సైదా అని అంటారు. అంటే నాయకుడికి ఆ మాట పెద్ద మచ్చ అవుతుంది. ఎందుకంటే తప్పనిసరిగా ఇచ్చి తీరాలి, ఇవ్వచ్చు మేడం, ఇబ్బంది ఏమి లేదు. నాకు తెలిసిన బడ్జెట్ చెప్తానైతే ఈ రాష్ట్ర బడ్జెట్ 2,93,000 కోట్ల రూపాయలు, అంటే 3 లక్షలు ఇంటూ 5 సంవత్సరాలు 15 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సంపదన. రికవరీ చేయండి, దోషిన వాళ్ళ దగ్గర చాలా ఇవ్వచ్చు. 1,31 లక్షల టన్నులు కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ చేశారంట, రికవరీ చేయండి, చాలా మంది పథకాలు ఇవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడి ఇళ్ల పట్టాల కింద 8,000 ఎకరాలని అవినీతికి పాల్పడ్డారు, 2,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది, రికవరీ చేయండి. రిషికొండకి రికవరీ చేయండి, చేయొచ్చు. రికవరీ చట్టాలు చేస్తే అట్లా కూడా పనులు చేయొచ్చు. ఏదైనా సంక్షేమ పథకాల నుంచి అయితే బయటికి వెళ్తే అది కరెక్ట్ కాదు. పరిస్థితులు ఏవైనా సరే ముందుకే వెళ్ళాలంటారు. వెళ్ళాల్సిందే మేడం, వెళ్ళకపోతే ప్రజలు ప్రశ్నిస్తారు. అవును, తప్పకుండా. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందు అమ్మఒడి మేము ప్రతి బిడ్డకి ఇస్తాము, 15,000 రూపాయలు ఇస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఒక పిల్లవాడికి లేదా ఒక పిల్లకి మాత్రమే, కుటుంబంలో ఒకరికి మాత్రమే దాన్ని పరిమితం చేశారు. అది కూడా మొదట్లో 15,000 ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం 15,000 ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కొన్ని మెయింటెనెన్స్ అని కావచ్చు, లేకపోతే 14 మెయింటెనెన్స్ కావచ్చు, టోటల్ గా 13,000 రూపాయల వరకు తీసుకొచ్చి దాన్ని అక్కడ ఆపిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఇంకా వాష్రూమ్ మెయింటెనెన్స్ కావచ్చు, స్కూల్ మెయింటెనెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి 2,000 రూపాయలు అక్కడ నుంచే కట్ చేసి వాళ్ళకి ఇచ్చేసారు. అయితే ఇలాంటి పరిస్థితి మరి కూటమి ప్రభుత్వంలో కూడా ఉంటుందా లేదా అని మన శ్రీనివాస్ చౌదరి గారితో అడిగి తెలుసుకుందాం. ఒక్క మాట మేడం, అలాంటి పథకాలు ఇస్తున్నప్పుడు కూడా మనం మాట్లాడాం. అవును, మీరు 2 బిడ్డలకు ఇస్తామని, ఒక బిడ్డకి ఎందుకు ఇచ్చారు, 15 అని 14 ఎందుకు ఇచ్చారు మాట్లాడారు. రైతు భరోసా కూడా 12,000 ఇస్తామన్నారు, కానీ 7,500 ఇచ్చి మాట్లాడాం. మరి వాటినే మాట్లాడినప్పుడు వీటిని కూడా మాట్లాడతారు కదా. రేపు పొద్దున నేను మాట్లాడకపోతే సైదా గారు మాట్లాడా, ఒకవేళ రాజకీయ నాయకులు